అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఈరోజు నెల్లూరులో పొగతోటనందు పేదలకి నిరుపేదలకి సహాయంగా నిలబడే డాక్టర్స్ ఎవరున్నారంటే బాలకోటేశ్వరరావు గారి హాస్పిటల్ అనేది ఎవరికి తెలియకుండా పోదు. అటువంటి హాస్పిటల్కి ఈరోజు మేము వారితో మాట్లాడి వాళ్ళని సన్మానం చేయడం జరిగింది. ఇది చిన్న సన్మానమే, కానీ నిజంగా ఇంత సర్వీస్ జరుగుతుందనేది నాకు ఇంతవరకు తెలియదు. అనేక డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ, కానీ అవన్నీ కార్పొరేట్ హాస్పిటల్స్ వేల రూపాయల ఫీజులు ఉంటాయి. కానీ ఇదే ఈ హాస్పిటల్ తలుపు తడితే సుమారు కొన్ని హాస్పిటల్లో 100, 500, 1000 రూపాయలు ఉంటాయి. కానీ ఇదే హాస్పిటల్లో 50 రూపాయల ఫీజు అనేది నిజంగా ఎవరు తీసుకోరు. అలాంటిది సేవ చేస్తున్నారంటే ఇటువంటి మహానుభావులు కోటేశ్వరరావు గారికి నిజంగా బాలకోటేశ్వరరావు గారికి నమస్కరిస్తూ ఉన్నాం. పేదల్ని కాపాడుతున్న వైద్యులు అంటే వీరే అని నాకు అనిపిస్తుంది. అదేవిధంగా అనేక మెడికల్ క్యాంపులు జిల్లాలో మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి సేవ చేస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ రివా గారు వీరిరువురు ఆధ్వర్యంలో ఇటువంటి హాస్పిటల్లో నడుపుతున్నందుకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. అంతేకాకుండా కరోనా టైంలో కొన్ని వేల మందికి ఉచితంగా సేవ చేశారనేది ఈ మధ్య తెలిసింది. అందువల్లే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇటువంటి హాస్పిటల్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. వైద్యులు దేవుడితో సమానం. దయించి మీరు అనేక హాస్పిటల్కి పోయి వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవద్దు. నిజమైన నిస్వార్థ సేవ చేసే వాళ్ళని గమనించండి, రండి. ఇటువంటి డాక్టర్స్తో మీరు వైద్యం చేసుకుంటే మీకు ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళు మీతో మాట్లాడే విధానంలోనే మీ జబ్బు నయమైపోద్ది. నేను ఈరోజు దాదాపు గంట నుంచి గమనిస్తున్నాను. అంత ప్రేమగా, అంత వాళ్ళతో అటాచ్మెంట్తో ఉండే వైద్యులు. దయించి ప్రతి ఒక్కరూ ఇటువంటి హాస్పిటల్ దర్శించాలని మనసారా కోరుతూ ఈ వైద్యుల దినోత్సవ సందర్భంగా ఇరువురు డాక్టర్లకి వైద్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు అందరికీ ముఖ్యంగా పేదవారికి తోడున్నారు కాబట్టి ఇంకా అనేక సేవ చేయాలని మనసారా కోరుతున్నాను సార్. నా పేరు డాక్టర్ పి బాలకోటేశ్వరరావు. నెల్లూరు పొగతోటలో బాలకోటేశ్వరరావు హాస్పిటల్ నడుపుతున్నాం. మా హాస్పిటల్లో జరిగే సేవల గురించి, మేము చేస్తున్న మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, ఫ్రీ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ సర్వీసెస్ని గుర్తించి టోనీ బాబు గారు వారి టీం ఈరోజు మమ్మల్ని డాక్టర్స్ డే, ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మమ్మల్ని సత్కరించుకోవడానికి ఇక్కడ వచ్చినందుకు మాకు చాలా సంతోషం. వాళ్ళ ఆశయాలని మేము ఎప్పుడూ కూడా వారికి అనుకూలంగా అదే సేవని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.